నామమునకు నామమును ధన్యవాదాలు. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయమందు మీరందరూ కలిసి మా మధ్యకు రావడం చాలా సంతోషకరం. నేను రేపటి దినాన కొద్దిసేపు కొన్ని మాటలు చెప్తాను అనుకున్నాను. అయినప్పటికీ కూడా ఎవరన్నా సేవకులను ఇందులో ఉన్నటువంటి స్పీకర్నే కాకుండా విడిగా సేవకులు కూడా పిలిచాను. మరి వారు మన మధ్యకు రాలేకపోయారు. కాబట్టి నేను దేవుడు నాకు బయలుపరిచినటువంటి వాక్య భాగాన్ని 130వ కీర్తన 7వ వచనం ఇక్కడ ఫ్లెక్సీ మీద వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా మీదే, దేవుడి మీదనే నువ్వు ఆశ పెట్టుకో. హల్లెలూయా. ఎక్కువ తగ్గించండి, డిలే పెట్టండి, హమ్మింగ్ పెట్టండి. హలో, ఎక్కువ కొంచెం తగ్గించేయండి. హల్లెలూయా. ఇంకా తగ్గించేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా మీదనే నువ్వు ఆశ పెట్టుకో. ఎందుకంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకుతుంది. సంపూర్ణమైనటువంటి విమోచన దాని నుండి, బానిసత్వం నుండి, అలాగే శాపము నుండి, కష్టాల నుండి, శ్రమ నుండి నీకు విమోచన కలుగుతుంది. కాబట్టి నీవు యెహోవా మీదనే ఆశ పెట్టుకో అని మోషే ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. మోషే అనేటువంటి నాయకుడు, ఆ నాయకుడు ఎలాంటి వాడంటే ఎన్నికలైనటువంటి వారు. కేవలం తన నోటి నుండి మాటలు సరిగ్గా కూడా రావు. నోటి మాంద్యం గలవాడు, నెత్తివాడు, పిరికి స్వభావం కలిగినటువంటి వాడు మోషే. అలాంటి నాయకుడిని ఎన్నుకుని ఆయన ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలతో హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి దూతగా పంపించాడు, ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలకి తన మహిమను కనపరుచుకోవడానికి, తన బలమును, ప్రభావమును కనపరుచుకోవడానికి మోషే అయినటువంటి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడుగా తనని ఎన్నుకున్నాడు. నాయకుడు అంటే ఎలా ఉండాలి? బాగా మాటలు నేర్పగలిగిన వాడై ఉండాలి, వాక్ చాతుర్యం కలిగిన వాడై ఉండాలి. కానీ మోషేకి అయ్యేమీ రావు. మోషే అంటాడు, అయ్యా నేను నెత్తువాడిని, నువ్వు ఎవరినైతే అనుకున్నావో వాళ్ళనే పంపి, నేను మట్టికి రాను అని మోషే బహుగా వినవించుకున్నాడు. నేను రానయ్యా, నేను వెళ్ళలేనయ్యా, ఆ ప్రజల మధ్యకి నేను వెళ్ళలేను అని మోషే ఎంత మొదలుపెట్టినా మాట్లాడేవాడు నువ్వు కాదు, నేను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నిలబడి వాక్య పరిచర్య చేసేవాళ్ళు, దైవజనుడు కేవలం తన నోటిని దేవుడే వాడుకుంటాడు. కానీ దేవుడు దైవజనుడు కాదు, దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. కాబట్టి మీకు పాంప్లెట్లు ఇచ్చిన వాటి మీద ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడే మాట్లాడాలి. నేనుగా మాట్లాడితే అది
ఏం నిష్ప్రయోజనమే తప్ప అది ప్రయోజనకరమైనదేం ఉండదు. నా జీవితంలో నా బాల్య దశలో అసలు నోటి నుండి మాటలు వచ్చే కావు, నా మాటలు సరిగ్గా రావని ఎవరితో పెద్దగా మాట్లాడేవాడినే కాదు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో చాలా మందికి తెలుసు నా యొక్క బాల్య దశ నుండి కూడా. హల్లెలూయా. పుల్లలాగా ఉండేవాడిని, మాట్లాడటం చేత కాదు, ఎవరైనా తిరిగి కొట్టలేను, అంత బలహీనుండి. నాకంటే చిన్నపిల్లవాడు కూడా నన్ను సులువుగా కొట్టేస్తాడు అనమాట. హల్లెలూయా. అంత వీక్గా ఉండేవాడిని, అంత బలహీనంగా ఉండేవాడిని. అయితే నేను సేవకి రాకూడదని అనుకున్నా, దేవుని పని చేయకూడదు అనుకున్నా. కానీ దేవాతి దేవుడు ఆయన నన్ను బలవంతముగా ఆయన ప్రేరేపణ కలుగజేసి ఆయన ప్రతి క్షణము నన్ను ఒత్తిడి చేస్తూ ఆయన సన్నిధానమునకు నన్ను నడిపించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచిన తర్వాతే నేను బాప్తిసం తీసుకున్నా. హల్లెలూయా. మా కుటుంబంలో ఆఖరి వాడిగా బాప్తిసం తీసుకున్నది నేనే. హల్లెలూయా. మా అమ్మగారు తీసుకున్నారు, మా నాన్నగారు తీసుకున్నారు, మా చెల్లెలు తీసుకుంది, నేను మటుకు తీసుకోవాలా బాప్తిసం. అయితే దేవుడు ఎప్పుడైతే నన్ను పిలిచాడో, ఆయన తన పిలుపును ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో, అప్పుడు ఆయన పిలుపుకి లోబడి అప్పుడు నా మార్గాలన్నీ ఆయన మూసివేశాడు. ఆయన నన్ను తన గుప్పెట్లో పట్టుకున్నాడు, నా తలను పట్టుకున్నాడు, నా జుట్టును పట్టుకున్నాడు, ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 4 సంవత్సరాలు నేను దైవ సేవకుల కింద పరిచర్య చేసి తదుపరి ఈ ప్రాంతానికి రావటం జరిగింది. హల్లెలూయా. నా గురువులు నాకు నేర్పినటువంటి పాఠము సేవ అంటే చావు. హల్లెలూయా. నువ్వు చచ్చిపోయావు అని అనుకున్నప్పుడే నువ్వు సేవ చేయగలుగుతావు అనేవాళ్ళు. నీ జోబి ఖాళీగా ఉన్నప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడతావు అని అనేవాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ మీటింగు ఈ నెల నేను మీటింగ్ పెడతానా, ఒకవేళ పెట్టలేనేమో. ఈ నెల చాలా ఒత్తిళ్ళు, చాలా ఇబ్బందులకు గురయ్యాను, చాలా ఇబ్బందులకు గురయ్యి కొన్ని సమస్యలకి చాలా తావు లేకుండా ఇబ్బంది గురయ్యాను. అయినప్పటికీ కూడా ఈ పరిచర్య అయినప్పుడు కూడా నేను ఒకటే అనుకున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన నాకు ఓపిక ఇచ్చినంత వరకు నేను ముందుకు కొనసాగుతా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎంతవరకు నన్ను బలపరుస్తారో అంతవరకు నేను ముందుకు కొనసాగుతా అని దేవుని సన్నిధిలో ముందడిగేశాను. దేవుడు ఆ రీతిగానే ఆయన అద్భుత రీతిగా ఆయన ముందుకు కొనసాగింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక్కనే చేసుకోగలుగుతున్నానంటే అదంతా దేవుని కృపయే. ఆ కృపయే నన్ను నడిపిస్తుంది. ఆ కృపయే నన్ను ఈ రీతిగా మాట్లాడేటట్లు చేస్తూ ఉంది. ఆ కృపయే ప్రతి విషయాల్లో కూడా నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా ఆ సమస్యలో నుండి నన్ను గట్టెక్కించి నన్ను నడిపిస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారానికి ఒక 50 రూపాయలు వస్తే పెట్రోల్ కొట్టించుకుని ఇంకో చోట సేవకి వెళ్ళి అక్కడ ఏమైనా కానుకిస్తే, అక్కడ ఏమైనా 100 రూపాయలు కానుకిస్తే ఒక 50 రూపాయలు ఆయిల్ కొట్టించుకొని మళ్ళీ ఇంటికి చేరి మళ్ళీ ఇంకెవరైనా పిలిస్తే మిగిలిన 50 రూపాయలతో మళ్ళీ అక్కడికి వెళ్ళి అలాగా కొనసాగుతున్న జీవిత ప్రయాణంలో ఈ రీతిగా నేను ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయగల కృపను భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాసంలో నేను ఎప్పుడు ఇంత బాకీ తీర్చింది లేదు. చాలా బాకీలు అనేవి అందరికి అవుతాయి, వారి సమస్యలను బట్టి, వారి బాధలను బట్టి. ఎందుకంటే నేను పడుతున్నాను కాబట్టి అప్పులు ఎందుకు చేస్తారో, అప్పులు ఎందుకు చేయవలసి వస్తాయో నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. మనం కష్టాలు పడాలి, శ్రమలు పడాలి. మనం శ్రమలు పడితేనే, కష్టాలు పడితేనే ఇతరుల బాధ కూడా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ పడితేనే, కష్టపడితేనే జీవితం విలువ అనేది మనకు తెలుస్తుంది. జీవితం ఎంత అమూల్యమైనదో దానిని ఎంతగా జాగ్రత్తగా మసులుకుంటూ ముందుకు కొనసాగాలో అది మనకు తేటగా అర్థమవుతుంది. ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అని మనం బాధపడకూడదు. హల్లెలూయా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయని మనం బాధపడకూడదు.
దానికి ఎదురెళ్ళి మనం నిలబడగలిగితే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును నడిపించింది కేవలం కృపయే. దావీదు ఎక్కడో గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకునేటువంటి పరిస్థితి. మరి ఆ గొర్రెలు కాసుకునే వాడికి విద్య తెలుసా, జ్ఞానము తెలుసా? ఏమి తెలుసు? తన నోటి నుండి వచ్చే స్తుతి తప్ప ఏమీ తెలియదు. పిచ్చోలాగా సితార వాయించుకుంటూ అడవుల్లో పాటలు పాడటం తప్పితే ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా దేవాతి దేవుడు తను ఎన్నుకుని ఇతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పి అతన్ని ఎన్నుకొని పిలిచి అతని యొద్దకి ఒక గొప్ప దైవజనుణ్ణి, రాజులను అభిషేకించే దైవజనుణ్ణి, ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి దైవజనుణ్ణి, దేవుని సన్నిధిలో యాజకుడిగా ఉన్నటువంటి దైవజనుణ్ణి, ఇజ్రాయేల్ ప్రజలకు దీర్ఘదర్శిగా ఉన్నటువంటి దైవజనుణ్ణి, ఆ దైవజనుణ్ణి, గొప్ప దైవజనుణ్ణి ఎక్కడో అడవుల్లో కాసుకునే గొర్రెలు కాసుకునే వాడి దగ్గరికి పంపించాడు. ఇతను నేను రాజుగా ఎన్నుకుంటున్నానని సమూయేలు దైవజనుడికి చెప్తుంటే ఇతనా అని తలగొక్కున్నాడు. ఈడు వాలకం చూస్తే పిచ్చోలాగా ఉన్నాడు, ఈడు మాసిపోయిన గుడ్లు, ఈడు చింపుడు చుట్టూ ఈడు రాజుగా ఉండటం ఏంది అని అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇగో సమూయేలు, నీవు మనుషులు పై రూపాన్ని చూస్తావయ్యా, నేను హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలకు కృపను అనుగ్రహించాలంటే మన మనసు, మన క్యారెక్టర్, మన బిహేవియర్ చాలా నిష్కపటమైనదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన, మన జీవన విధానం, జీవన శైలి ఎంతో నిష్కపటమైనదై ఉంటేనే దేవుడు మనలను ఆయన ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఆయన కృపను అనుగ్రహిస్తాడు. దావీదును ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు, విధేయత కలిగిన వాడు దావీదు. హల్లెలూయా. మోషే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే తను మిక్కిలి సాత్వికుడు, తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు గనక తను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ పత్రికలో వ్రాయబడి ఉంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎర్రిబాగులోను కాబట్టి ఇంత మీటింగు ఇంత పెద్దగా ఆలోచన చేస్తూ ఉంటాను. వెర్రిబాగులో ఎక్కువగా పెద్దగా ఆలోచన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి నేను ఎర్రిబాగులోను కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న ప్రకారంగా నేను ముందడుగు వేస్తే ఆ రీతిగా ఆయన బలపరుచుకుంటూ ఆయన నామ మహిమార్థకరంగా ఈ రీతిగా నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ఈ మీటింగ్ పెట్టినప్పుడు మొదలు పెట్టినప్పుడు 3,000 రూపాయలు. ఏమండి, నా బాకీలన్నీ తెచ్చుకో 3,000 రూపాయలు మిగిలినాయి. ఈ మీటింగ్కి అయ్యే ఖర్చు ఇంచుమించు తక్కువగా 40,000 రూపాయలు ఖర్చు అయింది. కానీ అయినప్పటికీ కూడా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఆ కష్టాల్లో నేను శూన్యంలో రాయి ఇసిరినట్టుగా అలాగా దేవుని పరిచయం ముందు కొనసాగుతున్నా. మన బ్రదర్ గారితో సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడేటప్పుడు 15 ఏళ్ళు మాట్లాడా. ఏది 3,000 రూపాయలు జేబులో పెట్టుకుని 15,000 రూపాయలు బేరం ఆడా. హల్లెలూయా. ఇవన్నీ చెప్పకూడదు, కానీ అయినప్పటికీ కూడా అంతటి ఎరుబాగులోను కాబట్టి దేవుడు ఈ రీతిగా వాడుకున్నాడు. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయనను వెర్రివారిని ఎన్నుకుంటాడు. అందుకనే ఇశ్రాయేలు, యెహోవా మీద నేను ఆశ పెట్టుకో, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎడల చూపినటువంటి కృప, మోషే ఎడల చూపినటువంటి కృప, ఆయన మనకు కృప చూపించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి, ఆయనను మనం వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు కదా, వెదుకుడి మీకు దొరుకును. హల్లెలూయా. మనము ఆయనను వెతకాలి. ఎలా వెతకాలి? చీకటి గదిలోనంట
ఒక స్త్రీ దీపం పట్టుకుని ఆ దీపం వెలిగించి ఒక చేతితో చీపురు పెట్టుకుని నెతుకుతా ఉంది. ఏం నెతుకుతుందంటే నాణ్యం. ఆ నాణ్యం పడిపోయింది, కానీ ఎక్కడ పోయిందో తెలియదు. కానీ జాగ్రత్తగా వెతుకుతుందంట చీపురుతో. చీపురు అలా అలా ఆడిస్తూ దీపం చూపిస్తూ అలా అలా ఆడిస్తూ ఉంటుంటే చీపురుతో అటానంగానే గల్లని శబ్దం వినిపించింది. ఏడుంది నాణ్యం అని చెప్పి ఆ నాణ్యాన్ని తీసుకుని చక్కగా అబ్బా నా నాణ్యము నాకు పోయింది, నాకు దొరికిందని సంతోషించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ రీతిగా ఆయనను మనం వెతకాలి. అలా వెతికినప్పుడే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. దైవజనులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనము ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన సందర్భం ఉంది. కాబట్టి మనం దేవుని మీదే మనం ఆశ పెట్టుకోవాలి. ఆయన యొద్ద మన కృప దొరుకుతుంది. కృప అనగా ఆయన మనకు అర్హత లేని మనకు ఆయన అనుగ్రహించేది కృప. హల్లెలూయా. అయోగ్యులైన మనకు అనుగ్రహించేది కృప. కాబట్టి ఆ కృప కొరకు మనం కనిపెట్టుకుందాం. ఆయన యొద్ద మన సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేని నుండి అంటే శాపం నుండి, పాపం నుండి, దరిద్రత నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి, మన కలిగి ఉన్నటువంటి యావత్ బాధలన్నిటి నుండి ఆయన యొద్దే మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవిత సమస్యలకు పరిష్కారము ఆయన యొద్దే దొరుకుతుంది. ఆయన అంటున్నాడు, సమస్త భారము మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన యొద్దకు వెళ్ళి మనము ఆయనను పట్టుకొని ఆయనను మనకు దొరికేంత వరకు మనం వెతుకుతూ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనం ఎప్పుడు కూడా ఆయనను వెతుకుతూ ఆయన పాదాలను మనం వెతుకుతూ ఆయన సన్నిధికి మనం వేగిరి పడుదుము గాక. ఆమేన్. మరొకసారి ఆ మాటను చదువుకుందాం. 131 కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోవడము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. కాబట్టి ఆయన యొద్దనే మనకు విమోచన, ఆయన విమోచకుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన కొరకు కనిపెట్టుకుందాము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలబడినట్లయితే హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ లేచి నిలబడినట్లయితే అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మదగిన దేవానికే స్తోత్రములు. కృప కలిగిన తండ్రి, రెండు చేతులు ఆకాశం పైకి ఎత్తి, రెండు చేతులు ఆకాశం పైకి ఎత్తి ఆయనను స్తుతిస్తూ, నా తండ్రి, నా దేవానికే వందనాలు, మహాగణుడానికే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడానికే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడానికే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. నా తండ్రి, నా దేవా, అయా నాయన ప్రభా, నేను వెదికే భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి. అయా మమ్మల్ని దీవించు నాయన, మమ్మల్ని ఆశీర్వదించు నాయన. మా కలిగినటువంటి యావత్ బాధల నుండి విమోచన కలుగ తండ్రి. అయా మా సమస్యల నుండి గట్టెక్కించగలిగిన కృప దయచేయండి, పరిష్కారమును అనుగ్రహించండి. అయా నాయన ప్రభా, స్త్రీ నాయన ప్రభా, అయా నా తండ్రి పోగొట్టుకున్న నాణ్యమ కొరకు ఏ రీతిగా వెతికిందో ఆ రీతిగా నేను వెతకగలిగే కృప దయచేయండి ప్రభా.
ఆశీర్వదించు నాయన. నీ కృప పొందుకునే యోగ్యత మీరు మాకు అనుగ్రహించండి. కృపయే గొర్రెల తొట్టులో